నేను చెప్పబోయే ఒక ఫండ్ మీకు మైండ్ బ్లోయింగ్ కూడా అవుతుందనమాట. సో, నేను పదే పదే ఎందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేయమంటానో ఈ వీడియో చూస్తే కూడా మీకు అర్థమవుతుందనమాట. కొన్ని ఫండ్స్ లాంగ్ టర్మ్‌లో ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ ఇస్తాయనమాట. ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి ఒక ఫండ్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తాం. ఈ ఫండ్‌లో అడ్వాంటేజ్ ఏందంటే ఇది ట్యాక్స్ సేవింగ్‌కి సంబంధించి అంటే ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ అనమాట. సో, ఈ ఫండ్ వచ్చేసి 25 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారనమాట. 25 ఇయర్స్ బ్యాక్. సో, ఇవాళతో అది 25 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకుందనమాట. 25 ఇయర్స్ 3 డేస్ కూడా అయ్యిందనమాట. ఈ ఫండ్ వచ్చేసి మనము ఎప్పుడైతే ఫండ్ స్టార్ట్ చేసినప్పుడు గిన 1000 ఇన్వెస్ట్ చేసింటే ఎక్స్ట్రాడినరీ రిటర్న్ ఇవాళ లక్షల్లో వచ్చేదనమాట. అదే 10,000 చేసింటే సో 5 కోట్ల పైమాటే అనమాట. 5 కోట్ల పైమాటే. చూశారు కదా, ఇంత ఎక్స్ట్రాడినరీగా రిటర్న్ చేసిన ఈ ఫండ్ గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. సో ఈ ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ ఫండ్ ఫ్యూచర్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫండ్ అనమాట. కాబట్టి ఈ ఫండ్ని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఎవరైనా కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ పర్పస్కి మాత్రమే చేయండి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఫండ్ ఓవర్వ్యూ కంప్లీట్గా చూద్దామన్నమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో లాస్ట్లో నేను ఈ ఫండ్ యొక్క రిటర్న్ క్యాల్కులేషన్ చూపించాను, అది కూడా చూడండి అనమాట. లెట్స్ గో ఫర్ ద వీడియో. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఫండ్ ఐసిఐసిఐకి సంబంధించి. సో ద ఫండ్ నేమ్ వచ్చేసి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. సో ఈఎల్ఎస్ఎస్ అనేది మనకు ట్యాక్స్ సేవింగ్ ఫండ్ అనమాట. అంటే ఏంటంటే ప్రతి ఇయర్ 1.5 lakhs ఏటీసీ కింద మనము ట్యాక్స్ కూడా చూపించుకోవచ్చు ఈ ఫండ్ని యూజ్ చేసి. సో ఫ్రెండ్, ఈ ఫండ్ మీరు ఒక్కసారి చూస్తే ఈ ఫండ్కు ఒక చరిత్ర ఉందన్నమాట. ఆ చరిత్రని చరిత్రలో మీరు స్టార్ట్ అయ్యింటే ఆ జర్నీలో మీకు ఈ పాటికి మంచి రిటర్న్లోనే ఉంటారనమాట. అందుకే ఒక్కసారి ఈ ఫండ్ డీటెయిల్స్ గురించి చూసి మీరు రిటర్న్ కూడా మీకు చూపిస్తాను అనమాట. ఓకే. సో ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అనేది మనకి, సో ఇక్కడ నేను చూపించేది రెగ్యులర్ ఫండే. ఈ రెగ్యులర్ ఫండ్ అనేది మనకి 1999లో స్టార్ట్ చేశారనమాట. ఈ ఫండ్ ఎప్పుడు 1999లో స్టార్ట్ చేశారు. అది వచ్చేసి మనకి 19th ఆగస్టు స్టార్ట్ చేశారు. ఇప్పటికీ దాదాపుగా 25 ఇయర్స్ దాటేసి 3 to 4 days అయ్యిందనమాట. సో ఒక్కసారి చూడండి. సో ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్ అనేది మీకు తెలుసు అనమాట. సో లాకిన్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి మనకి 3 years లాకిన్ పీరియడ్ ఉంటుంది కూడా మీకు ఐడియా ఉంటుందన్నమాట. సో ఈ సూటబుల్ ఫర్ ఎవరికంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ రెగ్యులర్ ఫండ్ గురించే మాట్లాడుతున్నాను. నా స్క్రీన్లో చూడండి, రెగ్యులర్ ఫండ్ గురించే మాట్లాడుతున్నాను. ఓకే. సో ఇది ట్యాక్స్ బెనిఫిట్గా యూజ్ అవుతుంది, మంచి వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మనము ఇది డాక్యుమెంట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ డాక్యుమెంట్ వచ్చేసి మనకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. సో ఇది మనకి ట్యాక్స్ సేవింగ్ సంబంధించి ఇది ప్రీవియస్గా ఎప్పుడైతే 1999లో ఇది ఎస్టాబ్లిష్ అయిందో చూడండి మీరు ఇక్కడ, సిన్స్ 1999. ఓకే. సో అయ్యిందో ఫస్ట్ ఈ పేరు వచ్చేసి ఏమని స్టార్ట్ చేశారంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఈ లాంగ్ టర్మ్ ఈక్విటీని వాళ్ళు కాస్త ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్గా 2002లో కన్వర్ట్ చేశారనమాట. 2002లో ఇది కన్వర్ట్ చేశారనమాట. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు సిఏజిఆర్ ఏ విధంగా రిటర్న్ అయిందో. సో మనకి సిఏజిఆర్ కూడా మనకి ప్రతి డీటెయిల్స్ ఉందన్నమాట. ఈ స్కీమ్కి ఎంత, నిఫ్టీలో ఉన్న వాటికి కంపారిజన్ మొత్తం ఇక్కడ ఉందన్నమాట. ఓకే. మీరు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అనమాట. సో ఇది స్కీమ్ డీటెయిల్స్కి వచ్చేపాటికి ఇక్కడ చూడండి, 1999 19 ఆగస్టు అప్పుడు మనకి స్టార్ట్ అయ్యింది. తర్వాత ఎగ్జిట్ లోడ్ వచ్చేసి దీనికి ఏమి ఉండదు, ఎగ్జిట్ లోడ్ అనేది ఏమి ఉండదు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఫండ్కు వచ్చేపాటికి మనము ఎంట్రీ వచ్చేసి మనకి, అంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకి 500 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. 500 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేపాటికి మనకి ఎక్స్పెన్స్ రేషియో ఒకసారి చూడండి. ఎక్స్పెన్స్ రేషియో అదర్స్కి 1.72, అంటే ఇప్పుడు రెగ్యులర్ ఉంది కదా, దీనికి 1.72 పర్ యానం ఉంది. సో డైరెక్ట్కి వచ్చేసి 1.07 అనమాట. 1.07. ఒకసారిగా ఇది May 31, 2020 నాటికి వీళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీస్ చూడండి. మేజర్ వచ్చేసి ఈక్విటీ షేర్స్ వచ్చేసి వీళ్ళు 96.48 ఉందన్నమాట వీళ్ళకి ఈక్విటీకి సంబంధించి. సో దాంట్లో ఆటోమొబైల్స్కి వచ్చే సంబంధించి మారుతి సుజుకి, టీవీఎస్, బ్యాంక్స్కి సంబంధించి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, స్టేట్ బ్యాంకు. సో ఇక్కడ ఒకసారి మీరు ఈ లిస్ట్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ వీళ్ళు ఎక్కువగా స్టాక్ దేంట్లో హోల్డ్ చేసుకున్నారంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మారుతి సుజుకి, అవెన్యూ సూపర్ మార్ట్, భారతీ ఎయిర్టెల్, వీళ్ళకు టాప్ హోల్డింగ్స్ దీంట్లో పెట్టుకున్నారు.
టాప్ సెక్టార్ హోల్డింగ్స్ వచ్చేసి వీళ్ళు ఫైనాన్షియల్కి, హెల్త్ కేర్కి, కన్జ్యూమర్ సర్వీసెస్కి, ఆటోమొబైల్స్కి వీటికి సంబంధించి ఉందన్నమాట. సో ఇది మనము స్కీమ్కి సంబంధించిన డాక్యుమెంట్ చూసామన్నమాట. స్కీమ్కి సంబంధించి ఈ డాక్యుమెంట్ చూసాము. సో ఇది ట్యాక్స్ సేవర్ ఫండ్ అవ్వడం వల్ల మనం ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. కరెంట్ ఎన్ఏవి రెగ్యులర్ నేను మాట్లాడేది రెగ్యులర్ గ్రోత్కి సంబంధించి 21 ఆగస్ట్ వచ్చేపాటికి 910.11 ఉంది ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ. మనం దీని గురించి కూడా వీడియో చేసామన్నమాట. ఓకే, కరెంట్ ఈ ఏజ్ ఆఫ్ ఫండ్ వచ్చేసి 25 ఇయర్స్ 3 డేస్ అనమాట. 25 ఇయర్స్ 3 డేస్ అయిందనమాట ఈ ఫండ్ సిన్స్. సో 25 ఇయర్స్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది ఈ కంపెనీలో అంటే 14,563 crores ఈ ఫండ్లో ఉందన్నమాట. రెగ్యులర్లో ఓకే, ఎగ్జిట్ లోడ్ ఏమి ఉండదు. లాకిన్ పీరియడ్ వచ్చేసి జనరల్గా 3 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఒక్కసారి ఇక్కడ చూడండి మీరు ఫండ్ పర్ఫార్మెన్స్ సిఏజిఆర్ బెంచ్ మార్క్ అంటే బెంచ్ నిఫ్టీలో ఉన్న దాంతో పోలిస్తే 21 పాయింట్, ఈ స్కీమ్ వచ్చేసి 18.53 ఉందన్నమాట. సో మనకి బెంచ్ మార్క్ ఏదైతే టాప్ హోల్డింగ్స్ ఉంటుందో అది వచ్చేసి 21.05 ఉంది, ఇది వచ్చేసి 18.53 ఉందన్నమాట. ట్రైలింగ్ రిటర్న్స్ ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. సో సిన్స్ ఇన్స్పెక్షన్ నుండి మీరు ఒకసారి చూడొచ్చు. సో పర్ఫార్మెన్స్ వచ్చేసి మన పర్ఫార్మెన్స్ ఒకసారి ఆల్రెడీ మనం అక్కడ చూసాము, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. 5 ఇయర్స్కి వచ్చేసి సిఏజిఆర్ 20.01 ఇచ్చిందనమాట. అంటే ఎక్స్ట్రాడినరీగా రిటర్న్ ఇచ్చిందనమాట. ఓకే, 10,000 ఇన్వెస్ట్ చేసింటే ఇవాళ అది 24,921 అయ్యేది అనమాట. ఓకే, సో ఇది అయిపోయింది. సో మన సెక్టారియల్ వైజ్ ఆల్రెడీ చూసాము. సో బ్యాంకింగ్లో వీరు ఫైనాన్షియల్కి సంబంధించి మేజర్ ఇంపార్ట్, తర్వాత ఫార్మాటెక్స్టైల్, తర్వాత రిటైలింగ్, ఆటోమొబైల్స్, ఇన్సూరెన్స్, ఐటీ సాఫ్ట్వేర్, ఇలా ప్రతిదీ సంబంధించి వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇది ఈక్విటీకి డెట్కి సంబంధించి మనకి సో 95.40 వాళ్ళకు హోల్డింగ్లో ఉంది, అది ఏదో చూద్దాం అనమాట. ఓకే, సో దీని తర్వాత ఒకసారి సో దీంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి: ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, ఎస్టిపి. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. సో ఈ రెండు మన వీడియోస్లో మన ఛానల్లో మనం కవర్ చేసాం, మీరు ఒక్కసారి స్కిప్ అయితే చూడండి అనమాట. ఎస్టిపి వచ్చేసి మనం ఫ్యూచర్లో కవర్ చేస్తాం అది కూడా. సో రిస్క్ మీటర్ వచ్చేసి హై రిటర్న్ హై రిస్క్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, హై రిటర్న్ హై రిస్క్ అనమాట. సో ఒక్కసారి ఈ రిటర్న్, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో ఎస్ఐపి నేను ఫండ్ స్టార్ట్ అయినప్పుడు ఒక 10,000తో ఇన్వెస్ట్ చేసింటే, సో ఎప్పుడు మ్యాక్స్ మనకి ఏదైతే ఉందో మ్యాక్సిమం, సో ఒక్కసారి చూడండి ఎంత క్యాలిక్యులేట్ వస్తుంది. అంటే నేను 1990లో 10,000తో ఇన్వెస్ట్ చేసింటే ఇవాళ నాకు వచ్చేసి ఇది 5,43,19,379 రూపాయలు టిల్ డేట్ వచ్చేదనమాట. చూసారా, 10,000 ఎస్ఐపితో నేను 1999లో స్టార్ట్ చేసింటే అంటే 25 ఇయర్స్కి సో మనకు దాదాపుగా 5,43,19,379. మనం 25 ఇయర్స్ కంటే దాదాపు 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాం. 30 లక్షలకు గాను 5,43,00,000 అంటే 30 లక్షలు మైనస్ చేస్తే మనకు 5 కోట్ల దాదాపుగా 10 లక్షలు రిటర్న్ వచ్చినట్లు అనమాట. ఇదే ఫండ్లోనే అప్పట్లో 10,000 నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను, 1,000 రూపాయలతో నేను స్టార్ట్ చేసింటే, సో 1,000 రూపాయలతో దాదాపుగా 54,31,937. చూసారా, 25 ఇయర్స్కి మనకు దాదాపుగా ఎంత 54 లక్షల రూపాయల వచ్చేదనమాట. చూసారా, ఈ ఫండ్ ఎక్స్ట్రాడినరీగా మనకి సిఏజిఆర్ యాన్యువల్ రిటర్న్ 20.50తో రిటర్న్ చేసిందనమాట. 50తో అంటే మంత్లీ రిటర్న్ వచ్చేసి మనకి 1.55గా ఉందన్నమాట. 1.55గా ఉందన్నమాట. చూసారా, ఇంత బెస్ట్ ఎక్స్ట్రాడినరీ ఫండ్ మీరు ఒకసారి చూడండి. సో ఇలాంటి ఎస్ఐపి ద్వారా మెయిన్గా అడ్వాంటేజ్, ఇలాంటి ఫండ్స్ ఎస్ఐపి ద్వారా చేయడం వల్ల లాంగ్ టర్మ్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మీరు 54 లక్షలు ఒక ఫండ్లో 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినామంటే ఎంత అడ్వాంటేజో మీరు ఒక్కసారి చూడండి అనమాట. ఎంత అడ్వాంటేజో మీరు ఒక్కసారి చూడొచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ తప్పకుండా చేయండి. సో ఫ్రెండ్స్ సో మనం ఎంత ఇన్వెస్ట్ చేశామనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు సో నేను 1000తో చేశాను అనుకోండి, 1000తో చేస్తే నాకు 25 ఇయర్స్కి వచ్చేపాటికి సో దాదాపుగా 3 లక్షలు మనం ఇన్వెస్ట్ చేసినట్లు, అవునా కదా? సో ఈ 3 లక్షలకు గాను 54 లక్షలు అంటే 50 లక్షలు మనకి ఈ 25 ఇయర్స్లో రిటర్న్ వచ్చినట్లు. దిస్ ఈస్ ద ఎక్స్ట్రాడినరీ రిటర్న్ ఫ్రమ్ ద ఫండ్. సో మీ పోర్ట్ఫోలియోలో ఈఎల్ఎస్ఎస్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఉందంటే
సో గుడ్. ఈ ఫండ్ వచ్చేసి ఫ్యూచర్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫండే. సో మంచి ఫ్యూచర్ ఉండే ఫండ్ అనమాట. ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. చూసారు కదా మంచి టాప్ ఫండ్ని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.